అటువంటి ప్రతి పిల్లవాడు పిల్ల ఖచ్చితంగా కులం మతం జాతితో సంబంధం లేకుండా చదవాల్సిన 3 ముఖ్యమైన పుస్తకాలు. ఒకటి బాల రామాయణము, రెండవది బాల భారతము, మూడవది భాగవతం. రామాయణంలో తల్లిదండ్రులు ఎట్లా గౌరవించాలి, భార్యను ఎట్లా చూసుకోవాలి, కుటుంబ బంధాలు విలువల గురించి ప్రతి పిల్లవాడికి అమ్మాయి కూడా తెలవాల్సిన ఆవశ్యకత ఉంది. తర్వాత అదేవిధంగా భారతంలో అన్నదమ్ముల కుటుంబాల మధ్యన సఖ్యత, అనురాగము, ఎటువంటి గొడవ పడపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా భారతాన్ని చదవాలి. అదేవిధంగా మూడవది భాగవతం. శ్రీకృష్ణుడు ఎన్నో కష్టాల మధ్యలో పుట్టేసి తన జీవితాన్ని ఏ విధంగా మలుచుకున్నాడు, ప్రజలందరి ప్రేమను ఎలా చూరగొన్నాడు అనేది ఈ భాగవతం ద్వారా అర్థమవుతుంది. ఈ 3 పుస్తకాలు చదివిన పిల్లలు దాదాపు తప్పు చేయకుండా ఒక ధర్మ మార్గాన జీవిస్తారని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మీరు కూడా తీసుకోండి 3 పుస్తకాలు. ధన్యవాదాలు.